ఈరోజు సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి మా జిల్లా పెద్దలకు, మా జిల్లా బాడీ పెద్దలకు, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మిట్టపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి తిరుపతి అన్న గారికి, మిట్టపల్లి గ్రామ అధ్యక్షులకు, కార్యదర్శులకు, మిట్టపల్లి భవన నిర్మాణ కార్మికులకు, వివిధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సెక్రటరీలకు పేరు పేరున నమస్కారం. మరి ఏ రోజు ఏది పెట్టినా అర్బన్ మండలంలో మిట్టపల్లి గ్రామంలో ఏ ప్రోగ్రాం పెట్టినా వాళ్ళు మా జిల్లా కమిటీకి కానీ టౌన్ కమిటీకి కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రతిదీ మేము కూడా సైతం అని చెప్పి కార్మికులు మరి ఇటువంటి శాతగాని టైం ఇంత దగ్గరకు వచ్చినా కానీ మరి వాళ్ళ కార్మికుల పక్షాన ఉండి గలమెత్తి మాట్లాడుతున్నారు అని అంటే మా కార్మికులు మరి అందరూ ఆలోచించాలి. ఎందుకనంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 25 మండలాలకు గాను మరి అన్ని గ్రామాలల్లో జెండా ఆవిష్కరణ ఉంటుంది. కావున రేపు ఆదివారం రోజున కూడా కొండపాక మండలంలో 11 గ్రామాలు మరి జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం ఉంది. ఎవరికి ఎవరు చెప్పలేదు అనుకోవద్దు, అందరూ కూడా రావాలి. అదేవిధంగా మా తిరుపతి అన్న గారు ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారు. మరి మా మిట్టపల్లి భవన నిర్మాణ కార్మికులకు అన్నగారు దయదలిచి మా కార్మికులకు ఒక 150-200 గదాల జాగియాలని చెప్పి జిల్లా అధ్యక్షులుగా మా కార్మికుల పక్షాన నేను కోరుతా ఉన్నాను. ఎందుకనంటే అందరూ ఉన్నప్పుడు అన్ని కావు, కొందరు ఉన్నప్పుడే కొన్ని అయితే. కావున మరి అన్నగారు నిండు మనసుతోటి మా కార్మికులకు ఇచ్చినట్టయితే ఇక్కడ కార్మికులు ఉన్న రోజులు మరి గుర్తింపు ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిట్టపల్లి భవన నిర్మాణ కార్మికులకు మరి లేబర్ కార్డు ఏదైతే లేని వారు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకు లేబర్ కార్డు దగ్గరుండి చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలా కార్మికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. కార్మికులను దృష్టిలో పెట్టుకొని మరి మా సిద్దిపేట శాసనసభ్యులైనటువంటి మా హరీష్ అన్న గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కానీ మరి మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను, హక్కులను అసెంబ్లీలో తలపెట్టాలని చెప్పి కూడా ఈ యొక్క మిట్టపల్లి గడ్డ నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే రెక్కాడితే డొక్కాడని మా కార్మికులకు మరి ఈఎస్ఐ సౌకర్యం ఖచ్చితంగా కావాలి. ఎందుకనంటే కార్మికుడు బతుకుంటేనే వారి కుటుంబాన్ని వారు మరి ముందుకు సాగుతారు, వారి కుటుంబాన్ని పోషించుకుంటారు. కావున మరి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం ఉంటేనే మరి ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికి ఇది మిట్టపల్లి గ్రామం 8వ గ్రామం జెండా కార్యక్రమం. పుల్లూరులో ఏదైతే మొదలు పెట్టినామో పుల్లూరు, రాఘవాపూరు, గోపులాపూరు, గుర్రాలగోంది, మరి జక్కాపూరు ముగించుకొని ఈరోజు మరి పొన్నాల, రంగదాంపల్లె, మరి మిట్టపల్లికి వచ్చినాం. ఈ 8 గ్రామాలతో కాదు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. కావున గ్రామాల అధ్యక్షులు మరి దీన్ని చూసి కూడా మేము సైతం అని చెప్పి ముందుకొచ్చి జెండాలు ఎక్కియాలి. ఈ జెండా ఎందుకు అని చెప్పి కొందరు అడుగుతూ ఉన్నారు. ఈ జెండా అనేది మా హక్కు, ఇది ఉన్నది. ఈ జెండాను ఇదివారి దాకా అన్ని జెండాలు మోసినాం, అన్ని పార్టీల జెండాలు మోసినాం. మరి మా జెండా మేము మోసుకోవద్దా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా జెండా మోసుకుంటూ మా హక్కులను కాపాడుకుంటూ మా హక్కులను నాయకుల దృష్టికి తీసుకుపోతాం. మరి మా కార్మికులను కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి, మా కార్మికులను కడుపులో పెట్టి చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సృష్టి అనేది కార్మికులు లేనిది ఈ సృష్టి లేదు. ఇలా రైతుల తర్వాత కార్మికులే అని చెప్పి కూడా నేను ముఖ్య నాయకులకు, అధికారులకు, నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. జై కార్మిక. ఈరోజు మిట్టపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల జెండా ఆవిష్కరణకు వచ్చిన జిల్లా స్థాయి పెద్దలకు, మా గ్రామ భవన కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు భవన కార్మికులకు ముఖ్యంగా ఈఎస్ఐ కార్డు అయితే తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో వైద్యం అనేది వాళ్ళకు ఉంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఈఎస్ఐ ఉండాలి, మళ్ళీ ఒకటి బీమా ఉండాలి, ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. గవర్నమెంట్ తప్పకుండా మా జిల్లా స్థాయిలే కాకుండా మండల స్థాయిలే కాకుండా స్టేట్ లెవెల్లో అందరికీ భవన కార్మికులకు కంపల్సరీగా ఇన్సూరెన్సు అండ్ ఈఎస్ఐ కంపల్సరీగా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీళ్ళకు ఒకటి స్థలం లేదు, వీళ్ళకు భవన నిర్మాణానికి స్థలం ఉంటే వీళ్ళు కూడా ఒక భవన నిర్మాణానికి నిధులు మంజూరు వస్తే వాళ్ళు కూడా భవన నిర్మాణం ఉంటే వాళ్ళకు మీటింగ్లు ఉంటాయి, మంచి ఐక్యంగా ఉంటారు వాళ్ళు కూడా.
వాళ్ళకు ఒక స్థలం కూడా నేను ఈ సందర్భంగా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా హరీష్ అన్న దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి ఇప్పిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పొన్నాల గ్రామంలో మన భవన నిర్మాణ కార్మికుల సంఘం పోతే ఇంకొకటి 14 రంగాల కార్మికులు కూడా అంతా ఐక్యత చేసి ఇలా దుబ్బాల శ్రీశైలం అనగా జిల్లా అధ్యక్షులు ఏకతాటి మీద తేవడము గొప్ప విశేషము. ఈరోజు పొన్నాల గ్రామంలో ఈ సభ కమిటీ ఏర్పాటు చేసి ఈ జెండా ఎగరేయడం అనేది చాలా శుభ సంతోషం. ఇంకొకటి మండలాల కార్యదర్శులు కావచ్చు, జిల్లా కార్యదర్శులు కావచ్చు, పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు. మా జిల్లా అధ్యక్షులు దుబ్బాల శ్రీశైలం అన్న గారు ఆధ్వర్యంలో దీన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది కానీ వీళ్ళ నుంచి వచ్చే నిధులు మా సంఘాలకు అనుకూలించడానికి మా దుబ్బాల శ్రీశైలం అన్న గారు చాలా అది చేస్తుండు. దానికి మేము అందరం సహకరించాలని కోరుచున్నాం.